హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్కే కరెంట్ అఫైర్స్. ఫ్రెండ్స్, ఎవరైతే మా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో వారైతే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో రాష్ట్రంలో గ్రూప్ 1 పరీక్షలు ఇప్పటికే పూర్తయి ఫలితాలు రావాల్సిన సందర్భంలో రీసెంట్గా సుప్రీంకోర్టు అయితే జోక్యం చేసుకోలేమని చెప్పి తీర్పు అయితే ఇవ్వడం జరిగింది. సో తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 29 రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్లు సోమవారం డిస్మిస్ చేసింది. గత నెల 22 జీవో 29 రద్దు చేయాలని కోరుతూ గ్రూప్ 1 అభ్యర్థులైనటువంటి శృతి, రాంబాబు, మంజుల, సుధాకర్ అనే నలుగురు సుప్రీంకోర్టును పిటిషన్ల ద్వారా అప్రోచ్ కావడం జరిగింది. సో దీనికి సంబంధించి జస్టిస్ పమిడిగంటం శ్రీనరసింహ, జస్టిస్ మనోజ్ మిశ్రల్ ధర్మాసనం విచారణ చేపట్టింది. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 29తో వేల మంది విద్యార్థులు నష్టం వాటిల్తున్న పిటిషనర్ తరపున న్యాయవాది ఆదిత్య సోంది, మోహిత్ రావు ధర్మాసనం దృష్టికి తెచ్చారు. జీవో 29 రద్దు చేసి గ్రూప్ 1 పరీక్షను తిరిగి నిర్వహించేలా ఆదేశించాలని కోరారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ గ్రూప్ 1 పరీక్షలు ఇప్పటికే పూర్తయ్యాయి కదా, ఫలితాలు ప్రకటించేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. కాబట్టి ఈ అంశంలో ఇప్పుడు జోక్యం చేసుకున్న సరికాదని పిటిషన్ డిస్మిస్ చేస్తున్నామని పేర్కొంది. సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్కి మన ఛానల్